తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునేడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి చదవబడిన లేఖన భాగంలో ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు వ్రాస్తూ ఉన్నాడు. ఎవడైనను దేవుని చిత్తము తెలుసుకోవాలి. ఏమిటి ఆయన చిత్తం? ఆయన చిత్తం, దేవుని చిత్తం ఏమిటంటే గనక మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఏ దేశం నుండి వచ్చామో తిరిగి మరలా ఆ దేశం వెళ్ళాలి. కనుక వెళ్ళుటకు వీలు కలుగునట్లు ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ముందుగా ఎందుకు ఆ దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ మాట మనము మరుగుపరిచాం? అంటే ఎందుకు ఆ మాట మనకు జ్ఞాపకం రావట్లేదు? ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆ మాట అంటే గనక, ఇక ఈ లోక యాత్రను ముగించుకుని దేవుని వద్దకు వెళ్ళిపోతాము అని అనుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది. పరలోకం వెళ్ళాలని, మంచి మరణం కావాలని, ఆయనతో ఉండాలి అని ఎన్నెన్నో ఆశలు మనము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రభు అన్నాడు, నువ్వు సజీవుడిగా ఉండగానే, రక్తమాంస కలిగిన దేహంతో ఈ లోకంలో ఉండగానే మొదటిగా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకు ఈ లోకానికి మనల్ని పంపించాడు? ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఆయన చిత్తం నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చాలనుకున్నప్పుడు కొందరిని బోధకులు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని పరిచయం చేసేవారు గాను, కొందరిని పాటలు పాడేవారు గాను, కొందరిని ప్రార్థన చేసేవారు గాను, ఇట్లా దేవుడు మనలను ఈ లోకానికి తన పరిచర్య నిమిత్తమై పంపించాడు. ఆ పరిచర్య మనం జరిగించాలంటే కనుక ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటంటే కనుక అందరూ కూడా ఆయన రాజ్యంలోకి రావాలి. అందరము కూడా ఆయన రాజ్యంలోకి రావాలి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. అక్కడ దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఉన్నటువంటి ఆ పనివారికి, దాసులకు తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే గనక పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి విందు, తన కుమారునికి పెండ్లి విందు జరుగుతుంది. ఆ విందులోనికి అందరూ రావాలి. దేవుని చిత్తం అది. అయితే ఆ విందులోనికి రావడానికి చాలా మంది వెనకంజ వేశారు. వెనకంజ అంటే గనక సాకులు చెబుతూ ఉన్నారు. ఎందుకు సాకులు చెప్తున్నారంటే గనక వారు దేవుడు ఆ విందుకు పిలిచినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు తన చిత్తాన్ని నోవాహుకు తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు నోవాహుకు దేవుని చిత్తాన్ని? ఎలా తెలియజేసాడే గనక నోవాహు అనుదినము కూడా దేవుని యొక్క చేయి పట్టుకొని దేవునితో నడుస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని ప్రార్థనాపరంగా సిద్ధపరుచుకుంటున్నాడు. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే గనక 21వ సంకీర్తనలో మనం సెలవిస్తున్నట్లుగా యెహోవా నోవాహు కుటుంబానికి కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉంటే ఏమీ కూడా కొదువ ఉండదు అని వాక్యం చెబుతుంది. అంటే కొదువ అంటే ఆత్మ సంబంధముగా సమృద్ధి ఉంటుంది.
ఆత్మ సంబంధమైన సమృద్ధి ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, నిత్యము కూడా మెలకువగా ఉండేటువంటి అనుభవాన్ని దేవుడిస్తాడు. వాక్యమందు నిలిచి ఉండే అనుభవాన్ని దేవుడిస్తాడు. సహవాసంతో ఉండే అనుభవాన్ని దేవుడిస్తాడు. ఎడతెగక ప్రార్థించే అనుభవాన్ని దేవుడిస్తాడు. ఆయన బలలో పాలు పంచుకుని, ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగుతున్నప్పుడు నిబంధనను జ్ఞాపకం చేసుకుని కృపనిస్తాడు. ఇలా ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వారు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండడానికి ఇష్టపడాలి. రెక్కల కింద ఉండడానికి ఇష్టపడాలంటే కనుక యాకోబు సువార్త 15లో చెప్తాడు ఏమని, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలి. దేవుని మాటలు అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి నోవాహు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎనీ టైం రెడీ. ఎందుకంటే గనక అక్కడ రాయబడి ఉంది ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను అని రాయబడి ఉంది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నవాడు, దేవుని చిత్తాన్ని జరిగించాలి అని అనుకున్నవాళ్ళు మొట్టమొదటిగా ఆయన కృపలోనికి రావాలి. ఎందుకంటే గనక ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఎటువంటిది ఆయన కృప అంటే గనక 103వ సంకీర్తన 12గా మనం చదువుతుంటాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత కృప దేవుడిస్తాడు మనకి. ఆ కృపను మనం పొందుకోవాలంటే గనక, ఆ కృపా హస్తాలలోనికి మనం వెళ్ళాలి అంటే గనక ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. నోవాహు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి కృపలోకి వచ్చాడు. దేవుని కృప కిందే ఉన్నాడు కనుక కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ఉంది. ఆ దినాలలో అవిధేయులు అక్కడ ఉన్నారు ఎక్కువ. అవిధేయులు అంటే గనక దేవుని మాట విననటువంటి వారు. అక్కడ రాయబడి ఉంటే ఇర్మియా గ్రంథంలో చదువుతాం మనం 11వ అధ్యాయంలో, ఈ నిబంధన వాక్యములు విననొల్లటి వాడు శాపగ్రస్తుడని. దేవుని మాట వినకపోతే గనక ఆయన చిత్తాన్ని చేయలేం. ఆయన చిత్తాన్ని చెయ్యకపోతే గనక శాపాన్ని పొందుకుంటాం. ఏలీయాతో దేవుడు చెప్పాడు, ఎలీషాని అభిషేకం చెయ్యా అని. ఏలియా దేవుని చిత్తాన్ని కనిపెట్టే చేశాడు ఆ పని. ఏలియా చివరి దినాలు జ్ఞాపకం చేసుకుంటే, అయితే ఇప్పుడు ఏలియా ద్వారా ఎలీషాని అభిషేకించాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. ఇప్పుడు ఎలీషా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎలీషా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే గనక ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎలీషాని అభిషేకించాలి. ఇప్పుడు ఎలీషాతో చెప్పాడు. వెంటనే ఎలీషా, నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి అని అంటే గనక నాకు కొంత సమయం కావాలి అని అడిగాడు. ఎందుకు కొంత సమయము? ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? ఆశలు ఉన్నాయా? భార్య పిల్లలతో కొంచెం సంతోషించి వాళ్ళందరికీ ఏమన్నా అప్పచెప్పొచ్చేలా కాదు. పరమ తండ్రి కంటే ఎక్కువేం కాదు కానీ, పరమ తండ్రి కంటే ఎక్కువ ఈ లోకంలో ఏది కూడా మనం ప్రేమించం కానీ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది కనుక నా తండ్రి నాకు కొంత పని అప్పు చెప్పారు. ఇంతవరకు నా తండ్రి చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చాను. ఈ లోక సంబంధం, శరీర సంబంధం తండ్రి చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చాను. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని సడన్ గా విడిచిపెట్టేసి వచ్చేస్తే అది కూడా భావ్యం కాదు. కనుక నేను వెళ్ళి నా తండ్రి నాకు అప్పచెప్పేటువంటి ఆ పనిని మరలా నా తండ్రికి అప్పచెప్పి వస్తాను అని వెళ్ళి ఆ యొక్క వ్యవసాయము, ఆ ఎడ్లు అవన్నీ కూడా అక్కడ అప్పచెప్పేసి, అంటే విడిచిపెట్టేసి వచ్చేసాడు. దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా ప్రేమించేట మనసు ఎవరికి ఉండదంటే గనక ఆయన చిత్తాన్ని జరిగించే వారికి ఉండదు.
అదే మాట జబదే కుమారులు కూడా అలాగే చేశారు. మార్కు సువార్తలో చదువుతాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు యోహానును యాకోబుని పిలిచాడు. పిలిచి, అయ్యా నన్ను వెంబడించండి అని అన్నాడు ప్రభు. వెంబడించండి అంటే గనక ఈరోజు ఎక్కడో మీటింగ్ ఉంది వెళ్దాం రండి. ఓకే. ఒక్కరోజు ఆ నైట్ అంతే. అలా కాదక్కడ. నన్ను వెంబడించాలి అని అంటే గనక సమస్తాన్ని విడిచిపెట్టేసి రావాలి. తల్లిని, తండ్రిని, భార్యను, కుటుంబాన్ని, చివరికి ప్రాణాన్ని సహితం విడిచిపెట్టి రావాలి. అది తండ్రి చిత్తం జరిగించడం. వెంటనే వాళ్ళు ఏం చేశారు, జబదే కుమారులు కూడా ఏం చేశారంటే గనక వాళ్ళ దగ్గర పనోళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళతో చెప్పారు, అయ్యా ఇంతవరకు మాకు, మా తండ్రికి, మాకున్నటువంటి ఈ పడవలో, వలలో అంటే ఈ వేట, ఈ వృత్తి, దీనిలో మీరందరూ కూడా చాలా సహకారిగా ఉన్నారు మాకు. మా తండ్రి గారి తర్వాత మేమే మా తండ్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాలు మేము జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు మేము తండ్రి చిత్తాన్ని జరిగించాలి. యెహోవా చిత్తాన్ని జరిగించడానికి మనుష్య కుమారుని లోకానికి పంపించాడు. ద్వితీయోపదేశకాండం 18:18లో చెప్పబడినట్టుగా ఆయన నోట మాటలుంచాడు. ఆ మాట తండ్రి చిత్తాన్ని జరిగించేటువంటి మాటలవి. ఆ మాటే మాతో చెప్పాడు. ఏమని? మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులను పట్టేటువంటి జాలర్లుగా చేస్తాను అన్నాడాయన. కనుక దేవుని చిత్తాన్ని జరిగించడానికి మేము వెళ్తున్నాం. కనుక మా తండ్రి గారిని, మా తల్లి గారిని, మాకున్నటువంటి ఇదిగో ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు అప్పచెప్పి పెడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోండని వాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళిద్దరి జీవితం మనకు తెలుసు. వాళ్ళ తల్లి కోరిన కోరిక ఇవన్నీ కూడా తెలుసు. అంటే ఈరోజు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏమిటి దేవుని చిత్తం? మనమందరం ఆయన రాజ్యంలో ఉండాలి. ఆయన రాజ్యంలో ఉండాలంటే గనుక ఆయన చెప్పిన పని చెయ్యాలి. నోవాహుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడంటే గనక, అయ్యా ఈ తరము వారందరిలో కూడా నా ఎదుట నువ్వు నీ కుటుంబమే నీతిమంతులుగా కనపడుతున్నారు. ఎవరంట? ఆ దినాలలో నోవాహు తరము వారందరిలో కూడా నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. అంటే గనక దేవుని చిత్తాన్ని జరిగించాలి అని అనుకుంటే గనక మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా ఎంచబడాలి. దేవుని చిత్తం ఏమిటి? పరిచయం చేయడం. ఈ రోజుల్లో అయితే గనక సంఘాన్ని నడిపించడమో, వాక్యం బోధించడమో, అనేకులను ప్రార్థనగా నడిపించడమో, సేవకులకి సహకారులుగా ఉండడమో, ఏదో ఒక బాధ్యత మనకుంది సంఘంలో. ఆ బాధ్యతను మనం జరిగించాలంటే గనక మొట్టమొదటిగా మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడాలి. నీతిమంతులుగా మనం ఎంచబడాలి అంటే గనక మొట్టమొదటిగా మెలకువ కలిగినటువంటి ప్రార్థన అనుభవం మనకు కావాలి. మెలకువ అంటే గనక అప్పటిదాకా నిద్రపోయాం, అప్పటిదాకా చీకట్లో ఉన్నాం. అంటే చీకటి అంటే గనక లోకంలో ఉన్నాం. ఒక్కసారి మన మెలకువ కలిగినప్పుడు, ఒక్కసారి మనకు మెలకువ కలిగినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళతారు లోకాసు వార్తలో. అందులో సుంకరుని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఎందుకని? ఆ సమయంలో అతడు మెలకువగా ఉండి ప్రార్థన చేశాడు. అంటే మెలకువ అంటే గనక చీకట్లో ఉంటే ఏం కనబడదు. ప్రార్థన చేయనంతసేపు కూడా అటువంటి ఆలోచన ఏమి రాలేదు. ఎప్పుడైతే ప్రార్థన చేయాలి అని అనుకున్నాడో మనోనేత్రాన్ని తెరిచాడు దేవుడు. మనోనేత్రాన్ని ఎప్పుడైతే దేవుడు తెరిచాడో తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు, ప్రేమించిన తర్వాతే ప్రార్థన చేయి. ప్రేమించకుండా నువ్వు ఎన్ని చేసినవి వ్యర్థమే.
ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఎందుకంటే గనక క్రీస్తు ప్రేమ మన పాపాన్ని కప్పుతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో చదువుతాం మనం. క్రీస్తు ప్రేమ మన పాపాన్ని కప్పుతుంది. ప్రేమ అనేటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. అదే క్రీస్తుని ధరించుకోవడం అంటే. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అదే. ఇప్పుడు ఈ సుంకరి కూడా ప్రార్థన చేసేటప్పుడు మెలకువ కలిగి ఉన్నాడు. అంటే మెలకువ అంటే కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు ప్రార్థించడానికి. ఈ ప్రార్థన చేయడానికి నేను యోగ్యుడినా? యోగ్యుడివే. కానీ ఎలా చేయాలి ప్రార్థన? ఎలా ప్రార్థన చేయాలి? నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే సరిపోదు అక్కడ. పరిచర్య కొరకు కొందరిని ఏర్పాటు చేశాడు దేవుడు. ప్రారంభ ప్రార్థన చేసేవాళ్ళు ప్రారంభ ప్రార్థనే చేయాలి. ముగింపు ప్రార్థన చేసేవాళ్ళు వేరే ఉంటారు. ముగింపు ప్రార్థన నువ్వే చేసేసి, ప్రారంభ ప్రార్థన నువ్వే చేసేసి, రోగుల కొరకు నువ్వే ప్రార్థన చేసేసి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ప్రభువా, నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని చిత్తాన్ని తెలుసుకోకపోతే ఇరుకులోకి వెళ్ళిపోతాం. యోనా గురించి మనకు తెలుసు. గొప్ప ఉపమానం కూడా యోనా గురించి దేవుడు చెప్పాడు. ఏమనంటే గనక యోనా చేప కడుపులో ఎలాగైతే 3 దినాలు ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు కూడా భూగర్భంలో అలా 3 దినాలు ఉంటారని ఒక ఉపమానాన్ని ఎగ్జాంపుల్గా యోనాను తీసుకొచ్చారు అక్కడ. ఇప్పుడు యోనాకు దేవుడు తన చిత్తాన్ని జరిగించాలి. దేవుడి చిత్తం ఏంటంటే కనుక నినివే పట్టణం నాశనం అయిపోతుంది. నినివే పట్టణస్తులు అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. అందరూ అంటే కనుక రాజు, ప్రజలు, క్యాబినెట్, కోళ్ళు, పశువులు, గొర్రెలు, ఒంటెలు, అసలు అదంతా ఇక్కడ ఇక దేవుని యొక్క శాపం కనుక అక్కడ వెళితే సొదొమ గొమొర్రా అయిపోయింది అనమాట. అక్కడ ఇంకేం మిగలవు అక్కడ. అటువంటి ఆ పట్టణాన్ని దేవుడు మరలా కట్టాలనుకుంటున్నాడు. ప్రార్థన ద్వారా కట్టాలనుకుంటున్నాడు. అయితే ఆ పట్టణాన్ని గురించి దేవుని యొక్క ఉద్దేశము యోనా ద్వారా నెరవేర్చాలనుకున్న దేవుడు. యోనాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. యోనా, నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళయ్యా అన్నాడు. యోనా వెంటనే సరే అన్నాడు. కానీ యోనా మనసులో మాత్రము నినివేకి వెళ్ళాలని లేదు. వాడల రేవుకు వచ్చాడు. నినివే వెళ్ళేటువంటి వాడు ఇంకా రాలేదు. ఏం చేయాలా? మనం వ్యవహారం వెళ్ళాలి. వ్యవహారం వెళ్ళేటువంటి వాళ్ళు విజయనగరం బస్సు ఎక్కుతామా? ఆ బస్సు కోసమే వెయిట్ చేస్తాం మనం. ఈ లోపల తర్షీషు వాడు వచ్చింది. వెళ్ళేటప్పటికి తర్షీషు వాడు రెడీగా ఉంది అక్కడ. వెంటనే టిక్కెట్ తీసుకున్నాడు. తర్షీషు వాడు ఎక్కేశాడు. ఎక్కునుడు మెలకువగా ఉన్నాడా? సోమరి వలె ఉన్నాడు. వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అక్కడ పండుకున్నాడు. ఆ అడుగు భాగాన్ని పండుకుని ఏం చేస్తున్నాడంట? హాయిగా గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు. ఈ లోపు ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోయారు. సో నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే, మనం దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మనలను బట్టి మన కుటుంబానికి శ్రమ వస్తుంది. నీ పిల్లలకు, నీ భార్యకు శ్రమ వస్తుంది. రోగము రావచ్చు, వ్యాధి రావచ్చు, పిల్లల చదువులు కానీ, ఉద్యోగంలో కానీ, సమస్య వెంబడి సమస్య ఎందుకు వచ్చింది బ్రతుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీనంతటి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వ్యాధులు మనకు రావడానికి కారణం ఏమిటి? ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగావా? ప్రభా, ఈ వారం నీ చిత్తం ఏమైనా నేను జరిగించలేకపోయానా? నీ మాట చొప్పున నేను ఏమైనా చేయలేకపోయానా అని అడిగామా? ఆ ఆలోచన రాదు మనకి. ఆడెవడో ఇలా చేశాడు, ఈడెవడో ఇలా చేశాడు, ఆమె ఎవడో చేసింది, ఆడెవడో చేశాడు, ఈ లోక సంబంధ ఆలోచనే కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోనా
నినివేకి వెళ్ళాలి దేవుని చిత్తం ప్రకారం. వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళిపోయాడు. అతడు మెలకు వచ్చేటప్పటికి జ్ఞానోదయం అయింది. అయ్యో, తండ్రి చిత్తాన్ని జరిగించకపోతే ఇంత ప్రమాదమా, ఇంత వేదన, నన్ను బట్టే కదా మీకు ఈ కీడు, నన్ను బట్టే కదా మీకు వస్తువులని పోయినాయి అని తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నాడు. అడిగాడు తండ్రిని, అయ్యా ఏం చేయమంటావని. అప్పుడు తండ్రి చెప్పాడు, ఓడలో ఉన్న నావికునికి, ఓడలో ఉన్న వారందరికీ ఏం చెప్పాలో నోవాహుతో దేవుడు మాట్లాడాడు. అది యోనాతో దేవుడు మాట్లాడాడు. వెంటనే యోనా అన్నాడు, అయ్యా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని. ఎందుకంటే గనక ఆ దేవుని చిత్తాన్ని జరిగించాలనుకుంటే గనక ప్రతి చోట కూడా ద్వారం తెరిచి ఉంచుతాడు దేవుడు. మూసిన ద్వారంలోకి వెళ్ళాడు యోనా. మూయబడింది ద్వారం అంటే మూయబడిందంటే కనుక అక్కడ శ్రమలు, కష్టాలు, తుఫాను వచ్చేసింది, పడవంతా వాడంతా మునిగిపోతుంది. ద్వారం అంటే దేవుని ద్వారం మూయబడింది కనుక ఎక్కడి నుంచి కూడా సహాయం రావట్లేదు. వాళ్ళు దేవతలకి, దేవుళ్ళకి అన్నింటికీ మొక్కేశారు. వాళ్ళ దేవుళ్ళందరికీ మొక్కారు. ఎక్కడ కూడా దేవుడు ద్వారాన్ని తెరవనవ్వలేదు దేవుడు. అంతే. ఆ చిత్తాన్ని జరిగించకపోతే అలాగే వస్తాయి మనకు శ్రమలు. తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏమిటో. తెలుసుకోవాలంటే కనుక నీవు యోగ్యుడివా కాదు చూసుకోవాలి. రొట్టెలోకి వెళ్తున్నాం, బలలోకి వెళ్తున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం, రక్తాన్ని తాగుతున్నాం. తాగే ముందు నువ్వు యోగ్యుడివా కాదా? యోగ్యత లేకుండా పుచ్చుకుంటే మరణానికి దారితీస్తుంది, వ్యాధికి దారితీస్తుంది, శ్రమకు దారితీస్తుంది, కష్టాలకు దారితీస్తుంది, ఇరుకుల్లోకి వెళ్ళిపోతాం. ఇష్టానుసారంగా తీసుకోవడం కాదు, ఇష్టానుసారంగా ఆయన చిత్తాన్ని జరిగించొద్దు. తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏమిటో. యోనా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. వెంటనే సముద్రంలో పడేశారు. అక్కడ రెడీగా ఒక చేప నుంచాడు దేవుడు. ఎందుకు ఈ మాట మనం చెప్తున్నామంటే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన చిత్తాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఆయన కృప కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు. మొదట్లో మనం జ్ఞాపం చేసుకున్నాం, కృప పొందిన వాడు నీతిమంతుడైనటువంటి నోవాహు గురించి. నోవాహుతో దేవుడు చెప్పాడు, అయ్యా ఒక వాడని సిద్ధపరచు అన్నాడు. దేవుడు నోవాహు వాడని సిద్ధపరిచేశాడు. సిద్ధపరిచినప్పుడు ఆ సిద్ధపరుస్తూ కూడా దగ్గర 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడంట. అవిధేయులైన వారు ఎవ్వరు కూడా నోవాహు మాట వినలేదు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేంటే ఒక్కడు కూడా మిగలకుండా దేవుడు ఏం చేసి సర్వనాశనం చేసేసాడు. అక్కడ ఒక్కడు కూడా మిగలలే. మనం ఏపాటి వారము? అంతలో ముగిస్తున్నాను. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అంది. ఏ రోజైనా దేవుని చిత్తాన్ని అడిగావా? ప్రభు ఈ వారం నీ చిత్తం ఏమిటి? నేను ప్రతిరోజు గూగుల్ మీట్లో పాలు పంచుకుంటున్నాను. పాలు పంచుకున్న నీవు దేవుని చిత్తాన్ని ఎంతవరకు జరిగించగలిగావు? ప్రతి ఆదివారము సంఘానికి వెళ్తున్నావు, ప్రతి శుక్రవారము ఒకళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావేమో, స్త్రీల కొడుకు వెళ్తున్నావేమో, గృహాల కొడుకులకి వెళ్తున్నావేమో, మీటింగ్స్కి వెళ్తున్నావేమో, సభలకు వెళ్తున్నావేమో, సహవాసంలో ఉంటున్నావేమో, విరామం లేకుండా నువ్వు తిరుగుతున్నావేమో. ప్రయోజనం ఏంటి? విరామం లేకుండా తిరిగితే ప్రయోజనం ఏంటంటున్నాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే కనుక శ్రమలే తప్పించి ప్రయోజనం ఉండదు. ఆగరు అనే ఒక తల్లి ఉంది మనకి. ఆ తల్లి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసింది. దేవుని చిత్తం ఏంటంటే గనక నువ్వు శారా చేతి కింద ఉండు, నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాను. అబ్రహాము వాగ్దాన పుత్రుడు, అదే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దానికి తిరుగులేదు ఇక. అలాగని ఇష్మాయిల్ని నేను విడిచిపెట్టాను, ఇష్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాను, ఇష్మాయిల్కు సంపదిస్తాను, ఇష్మాయిల్ వంశాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. సరే ప్రభువా, నేను శరీర సంబంధమైనటువంటి దాన్నే, నా కుమారుడు కూడా శరీర సంబంధమైనటువంటి వాడే,
అయినప్పటికీ నీ చిత్తం ఏమయ్యిందో నా బిడ్డ విషయంలో నెరవేర్చయ్యా. నువ్వు చెప్పావు కదా, వాగ్దానం అయింది, దీవెన అయింది, సేవ అయింది, ఎవరిది ఇస్సాకుది అని చెప్పావు కదా. ఇస్సాకు తర్వాత ఏమైనా మిగిలుంటే, ఉంటుంది మిగలకుండా ఉండదు, కానీ నా కొడుకు ఏదో దాచిస్తాను, వాడికి 10 ఎకరాలు ఇచ్చిన నాకు ఎకరమన్నా ఇవ్వ నా కొడుక్కి, ఆ ఇచ్చేదేదో నా కుమారుడి విషయంలో ఆలోచించు నాయన అని హాగరు శారా చేతి కింద ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోయింది. ఎందుకు తెలుసుకోలేకపోయిందంటే గనక ఆమెలో మత్సరము, ద్వేషము, అసూయ. అంటే అది గొడ్రాలు, నేను పిల్లల కన్నదాన్ని. చూసారా, నువ్వు దాసీగా ఉన్న నిన్ను, పని మనిషిగా ఉన్న నిన్ను ఏం చేసిందంట, దేవుడు యజమానురాలుగా చేశాడు. తీసుకొచ్చి పెంట కుప్పల మీద ఉంటే మనలను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను సింహాసనం మీదకు తీసుకొచ్చాడు. గాడిదలను వెతుకుతున్న నిన్ను సింహాసనం మీదకు తీసుకొచ్చాడు. ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రయోజనం ఏమన్నా ఉందా? ఎప్పుడైతే సింహాసనం మీద యజమానురాలుగా చేశాడో నీలో ఏమైపోయిందంటే గర్వం పెరిగిపోయింది. ఇదంతా నాదే, నీ మనోనేతలకు గురుడుతనం కలిగేసింది. యజమానురాల మీద కోపగించుకుంది, వెళ్ళిపోయింది. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ప్రయాణం ప్రారంభించేసింది. ప్రయాణం ప్రారంభించింది, ఎంతవరకు వెళ్ళగలిగింది? ఓపుకున్నంతసేపు చేయగలం, బలం ఉన్నంతసేపు చేయగలం, డబ్బులు ఉన్నంతసేపు దేవుని విడిచిపెట్టగలం, బలం ఉన్నంతసేపు దేవుని విడిచిపెట్టగలం, కుటుంబాన్ని విడిచిపెట్టగలం, సంఘాన్ని విడిచిపెట్టేయచ్చు. కానీ సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, పందుల పొట్టు కూడా తినడానికి యోగ్యత లేనప్పుడు ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తుంది. ఎందుకని? అయ్యో, నీ చిత్తాన్ని తెలుసుకోకుండా వచ్చేసాను ప్రభా అని కాదు. అప్పటికి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోలే. తన కుమారుడు నీళ్లు లేక, పాలు లేక, ఆహారం లేక, ఆ ఎండలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లాడిని చూసి ఏడుస్తుంది, రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంది, అంగలార్చి ఏడుస్తుంది. అప్పుడు ప్రయోజనం అయితే కలిగింది ఆవిడికి. ప్రభు వెంటనే ఆయన వైపు ఎప్పుడైతే చూసిందో, ఆ చిత్తాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైతే ఆరాటపడిందో, వెంటనే దేవుడు, కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, చెయ్యనుద్దేశించిన కిడు చేయక, లేవీయుల గ్రంథం 2:13, పశ్చాత్తాపంతో కనికరాన్ని చూపించి, అమ్మా అలా చూడు అన్నాడు. అప్పటిదాకా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతము, వ్యాధంతో నిండిపోయినటువంటి హృదయము, దుఃఖంతో నిండిపోయినటువంటి హృదయము ఆశ్చర్యకర రీతిలో మారిపోయింది. ఎందుకంటే గనక నీటి బొగ్గలు కనపడ్డాయి ఆవిడికి. వెంటనే ఆ నీటి బొగ్గల దగ్గరికి వెళ్ళింది, తన అవసరాన్ని తీర్చుకుంది. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, మత్తయి సువార్త 24:31 నుంచి మీరు చదవడం తర్వాత, ఒక దినం వస్తుందట. ఆ దినముని దేవుడు తన దూతలను పంపిస్తాడట. ఎవరైతే తన చిత్తాన్ని జరిగించారో, ఎవరైతే తన చిత్తాన్ని తెలుసుకున్నారో వాళ్ళందరినీ పోగు చేస్తారట. వాళ్ళందరినీ పోగు చేస్తాడు, ఈ కొన నుంచి ఆ కొన వరకు, భూమి యొక్క ఈ కొన నుంచి ఆ కొన వరకు పోగు చేయబడతారట. పోగు చేసినటువంటి అందరినీ కూడా తీసుకుని పోతారట. విడబడేటవాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, ఏదో రోజు మీట్లోకి వస్తున్నాం కదా, ఏదో ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం కదా, సంఘంలో ఉన్నాం కదా, ఏదో సేవ చేస్తున్నాం కదా, సంఘాన్ని కట్టుకున్నాం కదా, ఏదో ప్రార్థన మనకు వచ్చింది కాబట్టి, ఆత్మ ఏదో మనం నడిపిస్తుంది కాబట్టి, ఇట్లా అనాలోచనంగా చేసేటువంటి పరిచయం కాదు.
అలా చేసి అటువంటి సేవ, అటువంటి ఆలోచన, అటువంటి తలంపులు కలిగిన వారు విడవబడతారట. అదే నాన్న ఆగరు రొమ్ము కొట్టుకుంటే ప్రభువు చూశాడు. ఆగరు రొమ్ము కొట్టుకుంటుంటే ప్రభువు చూశాడు. కానీ విడవబడిన నీవు ఎంత రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట, దాన్ని అంగలరుస్తారట, ప్రభువా 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 అని పిలుస్తారట. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఎందుకంటే గనక ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేదు బ్రతుకుండగా. నేను దగ్గర ఒక మాట చెప్పాను 103వ సంకీర్తనలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆ ఉన్నతమైన కృప నీకు కావాలంటే కనుక చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎలా ఎలా తెలుసుకోవాలి? యాకోబుని జ్ఞాపం చేసుకోండి. యాకోబు ప్రయాణము, బేతేలు దగ్గర ప్రాణమిచ్చాడు. ఒక రాయిని తీసుకుని పడుకున్నాడు. ఆ రాయిని తలగడగడ చేసుకున్న తర్వాత దర్శనాన్ని చూశాడు. ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఉదయాన్నే లేచాడు. ఆ దర్శనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని భయం వేసింది ఆయనకి. అమ్మో, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని వెంటనే అక్కడ ఆ రాయి మీదే నూనె పోసి బలిపీఠం కట్టినట్టుగా ప్రార్థన చేశాడు. అక్కడ ప్రారంభించాడు దేవుని చిత్తం తెలుసుకోవడానికి. ఆ అధ్యాయం నుంచి మీరు చదవండి, ధ్యానపూర్వకంగా చదవండి. అధ్యాయం నుంచి నీ జీవితం ఎంత అద్భుతమైన మార్పు తెస్తాడు దేవుడు. ఆ ప్రయాణం ప్రారంభించే ముందు చెప్పాడు, యాకోబు ప్రార్థన చేశాడు. ఏమనంటే కనుక, అయ్యా నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయాణం అవుతున్నాను. ఇప్పుడు ఇంతవరకు శరీరానుసారంగా ప్రయాణం చేశాను. మా అన్న నన్ను చంపుతాడన్న భయంతో ప్రయాణం చేశాను. మా అమ్మ చేసినటువంటి ఆ తప్పుకు నేను భయపడి ప్రయాణం చేశాను. కానీ ఇప్పుడు ఈ ప్రయాణము నీ చేతులుగా అప్పగించి ప్రయాణం మొదలెడుతున్నాను. నీ చిత్తాన్ని జరిగించాలని ప్రయాణం మొదలు పెడుతున్నాను. కనుక నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండు. వస్త్రాలు ఇయ్యి, ఆహారం ఇయ్యి, ఆరోగ్యం ఇయ్యి, అన్ని ఇయ్యి అని ప్రార్థన చేసి బయలుదేరాడు. ఎంత దూరం ప్రయాణం చేసాడో అధ్యాయాలు చదివితే తెలుస్తుంది. ఎన్ని అనుభవాలు ఎదురైనాయో ఆ అధ్యాయాలన్నీ చదివితే తెలుస్తుంది. చివరికి యబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి చిత్తాన్ని బయలుపరిచాడు. తండ్రి చిత్తాన్ని ఎలా తెలుసుకున్నాడంటే గనక పెనుగులాడి, దేవునితో పెనుగులాడి. దేవునితో పెనుగులాడంటే కనుక దేవునితో ఏం చేశాడంట? యుద్ధం చేశాడట. దేవునితో యుద్ధం చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అపవాదితో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే దేవుణ్ణి అడగాలి, నాకు యుద్ధాన్ని నేర్పించు ప్రభువా. దెబ్బలాడంలో ముందుంటాం మనం, కొట్లాటలో ముందుంటాం మనం, అన్నిట్లో ముందుంటాం. కానీ యుద్ధం చేయడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? యెహోషువపాతు దినాల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయంలో మనస్సు నిలుపుకుని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి మనస్సు నిలుపుకుని వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అక్కడ 12వ వచనంలో ప్రభుతో చెప్తున్నారు దేవునితో, అయ్యా ఈ సైన్యముతో, ఈ శత్రువులతో మాకు యుద్ధము చేయడానికి శక్తి లేదు, కానీ మోకరించి కన్నీటితో ప్రార్థించడానికి మాకు శక్తి ఉంది, బలం ఉంది ప్రభువా. మేము ప్రార్థన చేస్తాం నాయన, కార్యం జరిగించు అన్నారు వాళ్ళు. మనస్సు నిలుపుకుని వ్రాయబడి ఉంది అక్కడ. రాజుతో పాటు తన రాజ్య ప్రజలందరూ కూడా మనస్సు నిలుపుకుని ప్రార్థన చేశారు వాళ్ళందరూ కూడా. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు జస్ట్ అలా నిలబడి చూడండి అంతే, మీరు అలా మోకరించండి అంతే, యుద్ధం మీ పక్షంగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీవు నేను కూడా అపవాదితో యుద్ధం చేయాలి. ఎలా చేయాలి? 144వ సంకీర్తనలో మనం చదువుతుంటాం మొదటి వచనంలో, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పేటువంటి వాడు. ఏంటంట? నీ చేతులకు యుద్ధమును, నీ వేళ్లకు పోరాటము. యుద్ధం ఎవరితో చేయాలి? అపవాదితో యుద్ధం చేయాలి. ఆ రాత్రంతా యాకోబు పెనుగులాడాడు. పెనుగులాడు ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు అన్నాడు, ఇక నీవు యాకోబు కాదు ఇశ్రాయేలువే అన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే గనక నీ జీవితము ఏంటంట? మరణములో నుండి నిత్య జీవనానికి వెళ్ళిపోతాం మనం. యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవనానికి దాటి వెడతాడు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నట్టు నీవు, ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నట్టు నీవు వాక్యమందు మనమును
మనలో దేవుని మాటలను మనం ఆయన యందున ఉండి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని ఏమైందో తెలుసుకుని ఆయన చిత్తాన్ని జరిగిద్దాం. నోవాహు దేవుని చిత్తాన్ని జరిగించాడు, యోనా దేవుని చిత్తాన్ని జరిగించాడు, ఎలీషా దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఆయన ప్రజలెట్టిన వారందరూ కూడా, ఆయన మాట విన్న వారందరూ కూడా ఆయన చిత్తాన్ని జరిగించారు. నీవు నేను కూడా ఆయన చిత్తాన్ని జరిగించాలంటే గనక నువ్వేం చేయాలో నేనేం చేయాలో ప్రభు చెప్తున్నాడు. యాకోబులాగా ఒక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం చిత్తం తెలుసుకోవడానికి. కృపలోనికి వద్దాం, కృప రెక్కల కింద వద్దాం, ఆయన బలిష్టమైన రెక్కల కింద వద్దాం. ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. ప్రభా, నా జీవితంలో నీ యొక్క చిత్తం ఏమైందో చెప్పు ప్రభా. ఆయన చిత్తాన్ని జరిగించుకుంటూ వెళితే గనక నిత్య జీవాన్ని మనకిస్తాడు. అటువంటి కృపా ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన దైవజనులు అంతరయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎత్తుబడిన వాక్యం యొక్క ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్న సహోదరు మేరీ సునీత గారు ప్రార్థన చేస్తారు.